హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో అయితే ఇంకా నేనైతే మోక్షికి అయితే శారీ కట్టిస్తున్నాను. శారీ కట్టి అయితే ఇంకా రెడీ చేద్దాము, ఇంకా ఫోటోషూట్ లాగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు అయితే ఇంకా చిన్నపిల్లలకి చీర కట్టడం అయితే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా, చీర వాళ్ళు చిన్నగా ఉండింటారు కదా, సరిపోదు. అట్లాంటి వాళ్ళకి ఎలా అడ్జస్ట్ చేసి కట్టాలి అని మనం నేర్చుకుందాం ఈ వీడియోలో అయితే. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా చాలా స్కూళ్ళల్లో అయితే ఇంకా ఏదో ఒక ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా, ఇంకా ఆగస్ట్ 15th కానీ అట్లా ఏదో ఒకటి ఫంక్షన్స్ అప్పుడు ఇంకా శారీ కట్టుకోవాలా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి ఉంటాయి కదా. అట్లాంటప్పుడు ఇంకా ఎలా రెడీ చేయాలో తొందరగా ఫాస్ట్గా అనేసి అయితే ఇంక ఈ వీడియో చూడాలా. ఇంకా నేనైతే ఇంక ఈ వీడియోలో అయితే ఇంకా ప్యాంటు మీద, లెగ్గిన్ ప్యాంటు మీద ఇంకా శారీ ఎలా కట్టాలో అయితే ఇంకా కడతాను అనమాట. నేను ముందే ఇంకా పిన్ అయితే పెట్టేసినాను, పైట అయితే ఇంకా పెట్టేసినాను అనమాట. ఇంకా పళ్ళు ఇప్పుడైతే ఇంకా కుచ్చెళ్ళు అయితే వేస్తాను చూడండి. నేను కాటన్ చీరలా ఉంటుంది కదా, అలాంటి చీర అయితే నేను తీసుకున్నాను ఇంకా కడదామని చెప్పి అయితే ఇంకా ఇట్లా అయితే వేస్తున్నాను. నేను ఎడమ చేతితో నాకు అలవాటు కదా, అందుకే ఇంకా ఎడమ చేతి అయితే వేస్తున్నాను. చాలా పెద్దగా వేస్తున్నాను. ఇలా కాటన్ శారీస్కి మనం కుచ్చెలు చిన్నగా వేసుకున్నాం అనుకో, అవి కింద సరిగ్గా కనపడవు అనమాట. అంటే నీట్గా కనపడవన్నీ ఒక సైడ్కే వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా బాగా ఇట్లా మనం శారీ కట్టుకున్నప్పుడు బాగా నీట్గా బాగా అందంగా కనపడాలంటే ఇలా కుచ్చెళ్ళు అయితే చాలా పెద్దగా వేయాలన్నమాట. కింద చీర కుచ్చిళ్ళు అవి 4-5 అయినా పర్వాలే, కానీ కొంచెం పెద్దగా వేసుకుంటే శారీ కట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనకు కూర్చుంటుంది. అందుకనేసి అయితే ఇంక ఇలా తీసుకున్నాను. ఇలా కాటన్ శారీస్ కానీ, టిష్యూ మోడల్ శారీస్ కానీ పెద్దగా వేసుకోవాలి, లేకుంటే అస్సలు బాగుండదు అనమాట. ఇప్పుడైతే ఇంకా నేను వేస్తున్నాను. నాకు పట్టుకుని ఒక కుచ్చెలు అయితే జారిపోయింది, అందుకే మళ్ళీ వేస్తాను అనమాట. ఇంకా చూడండి, ఈ విధంగా అయితే నేను కడుతున్నాను. కొంచెం కిందకే కడదామనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా మీకు వీడియోలో చూపించాలని చెప్పేసి అయితే అమ్మి ఎక్కడ తిరగదనమాట బయట ఊరిక. మేము వీడియో కోసమే ఇంకా శారీ అయితే కడుతున్నాం. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చాలా కింద కట్టాము, మీకు కింద కనపడాలని చెప్పేసి అయితే. మనం ఇంకా ఎక్కడైనా పంపించేటప్పుడు కొంచెం పైకి చేసి కడితే ఇంకా వాళ్ళు కంఫర్ట్గా నడచగలరు. చాలా వరకు చిన్నపిల్లలకి చాలా బాగా
ఇప్పుడైతే ఇంకా చౌకర్ కట్టు అవన్నీ వేస్తున్నాం మేమైతే. ఇంకొకసారి చూడండి. ఇక్కడైతే ఇంకా కమ్మలు కూడా పెడుతున్నాము. ఇంకా జడకైతే మేము వెనకాల కొన్ని బిళ్ళల మాదిరి అతికిచ్చాం కదా స్టోన్స్వి, అవి అయితే అవి కాదనమాట. ఏమంటే అవి కమ్మలు అనమాట. అవి లేవని చెప్పేసి అయితే ఇంకొక దండలో ఇలాంటి మోడలే ఉండింటే మేము జడకైతే అట్లా పెట్టినాము. కానీ చాలా బాగా కనిపిస్తుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా దండ వేసేసాం, కమ్మలు కూడా పెట్టేసాము. ఇంకా మేకప్ చేయడం ఒకటే అనమాట. మేకప్ కూడా సింపుల్గానే, ఎక్కువ హెవీగా అయితే ఏం లేదు. ఇంకొక దండ అయితే వేద్దామని చెప్పి అయితే వేస్తున్నాము. చాలా ఇబ్బంది పెట్టినాము మోక్షిని వీడియో కోసం అయితే. లైక్ చేయండి, చాలా కష్టపడి తీసిన వీడియో. ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం ఇలా చీర కట్టడం ఇవన్నీ చేయడం, కానీ బాగా చేయించుకుంది విసుక్కోకుండా. అది కాక ఇంకా రూమ్లోనే ఉన్నాం అనమాట, అస్సలు బయటికి వెళ్ళలే. ఇంకా వేడి ఉన్నా కూడా, ఉడకపోస్తున్నా కూడా ఇంకా లోపలే ఉండి ఈ వీడియో అయితే చేసినాము. చూడండి, ఇంక ఇలా అయితే వేసాము. నాకైతే చాలా ఓవర్ అనిపిస్తుంది అని చెప్పాను, కానీ ఇంకా అలానే వేశారు. నాకు నచ్చలేదు అని చెప్పాను. మళ్ళీ తర్వాత అయితే ఇంకా తీసేసాము. ఇప్పుడైతే ఇంకా సింపుల్గా అయితే అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా గాజులు అయితే వేస్తున్నా. ఇలా అనమాట. ఇంకా గాజులు వేయడం అయితే ఇంకా పూర్తి అయింది. ఇంకొకసారి చూడండి, బాగుంది. నాకేం దండేం బాగుంది, కాకపోతే ఈ శారీలోకి అంత ఓవర్ బాగాలేదేమో అని అనిపించేసరికి ఇంకా తీసేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మేకప్ చేస్తున్నాం. ఏ శారీలోకి ఎలా రెడీ అవ్వాలనేది అయితే ఇంకా మనకు అప్పుడే తెలిసిపోతుంది ఓవర్గా రెడీ అవుతున్నామని అయితే. ఇంకా హెవీగా వేసుకోవడం, కొన్ని శారీలలోకి హెవీగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది, కొన్ని శారీలలోకి సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. ఇలాంటి శారీలలోకి అయితే ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది టిష్యూ మోడల్ శారీస్కి. అందుకే దండ మటుకు తీపిచ్చేసినాను. ఇప్పుడైతే ఇంకా మామూలుగా ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా పాన్స్ పౌడర్ అయితే కొడుతున్నాను. ఇంకా మామూలుగా అయితే మోక్ష ఏం పూసుకోదనమాట, ఉత్త పౌడర్ ఒకటే తగిలిపించుకుంటుంది. ఇప్పుడు ఇట్లా అనమాట. ఇప్పుడైతే ఇలా చిన్నగా సింపుల్గా మేకప్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కానీ ఇంకా ఇలా అంటే చిన్నపిల్లలకి శారీ కట్టడం అయితే ఇంత సింపుల్గా అయిపోయేలాగా చూసుకోండి, హెవీగా కష్టపడుకోకుండా. ఎందుకంటే చాలామంది ఇప్పుడైతే బర్త్డేలంట అట్లా ఏదో ఒకటి చిన్న ఫంక్షన్స్కి ఫోటో షూట్స్ జరిపించుకుంటూనే ఉంటారనమాట. అప్పుడు ఇంకా ఫాస్ట్గా సీరియల్ మార్చి ఇలా చేయించాలనుకుంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. టిష్యూ మోడల్ శారీతో అయితే త్వరగా అయితే అయిపోద్ది. ఇది లుక్ కూడా చాలా బాగుంటుంది. మేము మోక్షకు అదే పనిగా బ్లౌజు స్టిచ్చింగ్ చేయించామన్నమాట. ఇంకా మీకోసం అని ఎప్పుడైనా పనికి వస్తుందని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఇంకా పనికి వచ్చింది. దాంట్లోకి సెట్ కాకపోయినా కూడా బాగుంది శారీలోకి. ఇంకా మేమైతే ఇంకా లైట్గా అయితే చిన్న కుంకం పెట్టేసి ఇంకా మేకప్కి ఎండి చెప్పేసినాము. ఇప్పుడైతే ఇంకా లైట్గా లిప్ బామ్ అయితే ఇంకా పూస్తున్నాం. ఇంకా ఇలా అయితే సింపుల్గా మేకప్ చేసాము. ఎలా ఉందో చూడండి. ఎవరైనా ఇంకా ఫోటోషూట్ల కోసం ఇంకా వీడియోస్ చూస్తుంటారు కదా, ఎలా శారీ కట్టాలా ఎట్లా కట్టాలని చెప్పేసి అయితే ఒకసారి అయితే వీడియో చూడండి, ఇలానే ట్రై చేయండి. చిన్నపిల్లలకి చీరలు కట్టించి ఇంకా ఫోటోషూట్స్ చాలా జరిపిస్తుంటారు ఇప్పుడున్న జనరేషన్లలో. అందుకని అయితే ఈ వీడియో చేద్దామని అయితే అనుకొని ఇంకా చేస్తున్నాం. లైట్గా అయితే ఇంకా లిప్ బామ్ కూడా ఇంకా పూసినాం అనమాట. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకొకసారి చూడండి ఎలా రెడీ చేసామని అయితే. ఇలా అయితే రెడీ చేసాం సింపుల్గా రెడీ చేసే తర్వాత ఇంకా వీడియో మొత్తం ఇట్లుందనమాట. ఇంకా మొత్తానికైతే ఇలా ఉంది. మేము కిందకి ఇలా ఎందుకు కట్టించేసామంటే ఇంకా అంటే మీకు పెద్దగా కుర్చీలు వేసుకుంటే కింద ఎలా వస్తుందని చూపించడానికి కిందకి వేసాము. లేకపోతే ఇంకా ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే మటుకు పైకే వేసుకోవాలి. వెనకాల ఇట్లుందనమాట బ్యాక్ మొత్తం. అవి కమ్మలు చూడండి, కమ్మలతోనే మేము ఇలా చేసాము. వెనకాల అయితే ఇలా వచ్చిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి.